హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలో జరుగుతున్నటువంటి కొన్ని వింత వింత ఆశ్చర్యకరమైన విషయాలనేది బ్రహ్మం గారు చెప్పినట్టు జరుగుతుంది. ఈ వీడియోలో మనమైతే బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం జరిగినటువంటి కొన్ని విషయాలను అయితే తెలుసుకుందాం. బ్రహ్మం గారు భవిష్యత్తును ముందుగానే ఊహించి చెప్పారు అన్న విషయం మనందరికీ తెలుసు. ఆయన రచించిన కాలజ్ఞానంలోని అంశాలు ఇప్పటికీ నిజం అవుతున్నాయి. అవి మనందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటి వరకు కాలజ్ఞానంలో పొందుపరిచినటువంటి అంశాలు మన నిజ జీవితంలో ఎన్నో జరిగాయి. బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని తాళపత్రాల గ్రంథాలలో రాశారు. భవిష్యత్తులో జరిగే అన్ని విషయాలను ఆయన అందులో పొందుపరిచారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 48 రోజుల పాటు కాశీలోని దేవాలయం మూతపడుతుందని రాశారు. ఆయన చెప్పినట్లుగానే 1910వ సంవత్సరంలో దేవాలయాన్ని 48 రోజుల పాటు మూతపడేలా చేశారు. ముఖ్యంగా ఆ సమయంలో గంగా నదికి వరదలు ఎక్కువగా వచ్చాయి. వరదల కారణంగా అక్కడ కలార వ్యాధి రావడం జరిగింది. దాని కారణంగా ఇతరులకు సోకకుండా ఉండటానికి ఆ గుడిని 48 రోజుల పాటు మూసివేయడం జరిగింది. కాలజ్ఞానంలో బ్రహ్మం గారు రాజరిక వ్యవస్థ కనుమరుగవుతుందని చెప్పారు. ఇప్పుడు చూస్తే మన దేశంలో రాచరికమే లేదు. ఇంకో విషయం ఏమిటంటే అమ్మ ఒక దేశాన్ని శాసిస్తుంది అని తన కాలజ్ఞానంలో పొందుపరిచారు. ఆయన చెప్పినట్టుగానే ఇందిరాగాంధీ మన దేశాన్ని దాదాపుగా 16 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు. బ్రాహ్మణులు అగ్రహారాలు నశించిపోతాయని కూడా తన కాలజ్ఞానంలో తెలపడం జరిగింది. జనసంఖ్య పెరుగుతుంది అని కూడా తన కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో మనం చూసుకున్నట్లయితే జనాభా రేట్ అనేది చాలా అతి వేగంగా పెరుగుతుంది. అతని కాలజ్ఞానంలో ఎవరు ఎన్ని విచిత్రమైనటువంటి యంత్రాలను కనిపెట్టిన చావు పుట్టుకల మంత్రాన్ని మాత్రం ఎవరు కనిపెట్టలేరు అని చెప్పడం జరిగింది. నిజానికి ఇప్పుడు అలానే జరుగుతుంది. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి కరెంటు అనేది నీటితో తయారవుతుంది. ఈ విషయాన్ని కూడా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు ముందుగానే పొందుపరిచారు. కపాట యోగులు దేశంలో చాలా మంది పెరిగిపోతారు అని చెప్పడం జరిగింది కాలజ్ఞానంలో. ఇంకో విషయం ఏమిటంటే వేశ్యాల వలన జనాలు భయంకరమైన రోగాల బారిన పడతారని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి HIV AIDS ఇలాంటి వ్యాధులు అనేది చాలా భయంకరమైన వ్యాధులు అనేది మానవులకు రావడం జరుగుతుంది. 5000 సంవత్సరాల ఏళ్ల తర్వాత గంగా నది కనిపించదని, చెన్నకేశవ స్వామి మహిమలు నాశనం అవుతాయని కూడా రాశారు. కొరంగి అనే వ్యాధి తూర్పు దేశం నుంచి వ్యాపించి జనాలు కోళ్ల వల్లే తూగి చచ్చిపోతారని కూడా చెప్పడం జరిగింది. కరోనా లాంటి వ్యాధి గురించి కూడా బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ముందుగానే రాయడం జరిగింది. 2024వ సంవత్సరంలో ప్రకృతి కోపానికి మనుషులు మానవ జాతి గురవుతారని చెప్పడం జరిగింది. 2024 కొత్త సంవత్సరంలో జపాన్లోని దాదాపుగా 27 చోట్ల భూకంపం వచ్చింది. అలాగే గంగా నదిలో బంగారు రథం పుడుతుందని, దాన్ని చూసిన వారి కళ్ళు పోతాయని కూడా రాయడం జరిగింది. వేప చెట్టు నుంచి అమృతం కారుతుందని కూడా చెప్పారు. మరొక విషయం ఏమిటంటే జనాలలో పాపం పెరుగుతుందని, వావి వరుసలు మారిపోవచ్చని, ఒకరిని మరొకరు చంపుకుంటారని కూడా అతని కాలజ్ఞానంలో ముందుగానే చెప్పడం జరిగింది. పైన చెప్పినటువంటి అంశాలు అన్ని కూడా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినటువంటి విషయాలే.